వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్. విజయవాడ బ్యాంక్ సెంటర్ హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు క్షేత్రస్థాయి పరిశీలన. 25వ తేదీన ఇండియన్ పెట్టిన పెట్రోల్ ఇవ్వరా? కలెక్టర్ గారికి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓపెన్ ఛాలెంజ్. 70% బంకుల్లో నో స్టాక్, ప్రభుత్వం మాత్రం అన్ని ఉన్నాయంటూ అబద్ధాలు చెప్తోంది. ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కు, ధరలు పెంచేందుకే ఈ కృత్రిమ కొరత అని వెల్లంపల్లి అన్నారు. వీధి లైట్లకే టెక్నాలజీ అన్న చంద్రబాబు మరి పెట్రోల్ కొరత ఎందుకు తెలియటం లేదు? మంత్రులు విహారయాత్రలో ఉంటే సామాన్యులు క్యూ లైన్ లో అల్లాడుతున్నారు అని మాజీ మంత్రి వెల్లంపల్లి అన్నారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్న దద్దమ్మ ప్రభుత్వం అని వెల్లంపల్లి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. పెట్రోల్, డీజిల్ రేషన్ పద్ధతిని విధించడం సిగ్గుచేటు. కూటమి సర్కారుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా నుంచి వెళ్ళాలా అందరికీ, కాబట్టి మనకు కొరత లేదు, మీరు తొందరపడి ఎక్కువ కొట్టించదు, అందువల్ల కొరత వస్తుందని చెప్పి అంటున్నారు. కలెక్టర్ గారిని ఒకసారి భవానీపురంలో ఉన్న హెచ్పి ఆయిల్ బంక్ వచ్చి రమ్మని చెప్పండి. 25వ తారీఖు నుంచి ఇవాళ వరకు ఆయిల్ రాలేదంటే కలెక్టర్ గారు ఏం సమాధానం చెప్తారు? కలెక్టర్ గారు మీరు కూడా వాస్తవానికి దగ్గరలో మాట్లాడండి. ఐఏఎస్ అధికారులు మీరందరూ కూడా, మీరేమో ఏదో చంద్రబాబు రాసేసిన స్క్రిప్ట్ చదవడం కాదు, ఏదైతే ఫిజికల్గా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా మీరు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. 25వ తారీఖు ఇండియన్ మీ ముందే కదా నేను స్టాఫ్తో మాట్లాడాను వాళ్ళందరితో కూడా. 25వ తారీఖు మేము ఇండియన్ పెట్టామంటే ఇవాళ వరకు కూడా మాకు అందుబాటులో, అందుకని మేము నో స్టాక్ అని పెట్టామని చెప్తున్నారు. మరి కలెక్టర్ గారికి వచ్చి ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పండి. నేను కలెక్టర్ గారికి ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు వచ్చి ఈ బంకు దగ్గరికి వచ్చి ఎందుకు 25వ తారీఖు నుంచి మీరు స్టాక్ ఇవ్వలేదని చెప్పి సమాధానం చెప్పండి మీరు. అంతే తప్ప మీరు లీటర్ కొట్టించుకోండి, లేకపోతే అవసరం ఉంటాయని బయట రండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి అని చెప్పడానికి కలెక్టర్ ఉద్యోగం మీకు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రజలకి అన్ని విధాలు మేలు చేస్తారని చెప్పి మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు తప్ప రాష్ట్ర ప్రజలు నిర్బంధించి మీరు ఆయిల్ని మీ డీజిల్ని కంట్రోల్ చేస్తామంటే ఇది సరైన పద్ధతి కాదని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోలు, డీజిల్ కొరత ఎలా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఈరోజు మనం భవానీపురంలోని బ్యాంక్ సెంటర్లో లారీ స్టాండ్ ఆపోజిట్, ఇది ఎదురుగుండా పురాతనమైన లారీ స్టాండ్, విజయవాడ నగరానికి సంబంధించి ఒకటే ఒక లారీ స్టాండు. ఇక్కడ పెట్రోల్ బంకులన్నిటికి కూడా ఎక్కువ ఆవశ్యకత ఉంటుంది, ఎందుకంటే లారీలన్నీ కానీ పూర్తిగా కూడా ఇక్కడ ఆయిల్స్ కొట్టించుకునే పరిస్థితి. ఈరోజు మనం ఈ పెట్రోల్ బంకులో హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకులో ఉన్నాం. హెచ్పి పెట్రోల్ బంకులో 25వ తారీఖు ఇండియన్ పెట్టారంట. ఈ రోజు వరకు కూడా పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకుండా నో స్టాక్ అనే పరిస్థితి కనబడుతుంది. ఎదురుకుండా బంకులో ఏమో అరాకొర పెట్రోల్ కొడతారు తప్ప డీజిల్ లేదు, ఆ పక్క బంకులో కూడా డీజిల్ లేదు. ఎక్కడ కూడా డీజిల్ అనేది ఎక్కడ కూడా అందుబాటులో లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎక్కడ కూడా కొరత లేదు, అన్నీ మేము అందరికీ అందిస్తున్నాం అని చెప్పని. ఇక్కడ వీఆర్ఓ గారు అంటే వీఆర్ఓ గారు అడిగితే కనుక ఈరోజు సాయంత్రానికి రావచ్చు అని చెప్పని చెప్పే పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు వీధి లైట్లు పోతే నాకు తెలిసిపోతుంది అక్కడ ఏ టెక్నాలజీ అన్నాడు, ఏదేదో టెక్నాలజీ చెప్పుకుంటూ వచ్చాడు. మరి డీజిల్ కొరత, పెట్రోల్ కొరత అధికారులు గత 4-5 రోజుల శుక్రవారం నుంచి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతుందనే దానికి ఈరోజు ఈ బంకులో మనం వచ్చి మీకు బంకులోనే సాక్ష్యంగా చూపెడతాం మీకు అన్నీ కూడా. ఎందుకంటే సివిల్ సప్లై కమిషనర్ కానీ, సివిల్ సప్లై మినిస్టర్స్ కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కానీ, అధికారులు కానీ చెప్తున్నారు ఇక్కడ ఎక్కడ కూడా కొరత లేదు అని చెప్పి. రమ్మని భవనపురి బంకుకి వచ్చి ఆయిల్ ఉందో లేదో చూపెట్టమని చెప్పండి. ఎందుకు అబద్ధాలు ఆడతారు మీరు? రాష్ట్ర ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎక్కడ ఏమో ఆయిల్ అయితే నిల్లు, ఎక్కడ కూడా ఆయిల్ లేదు. కానీ మంత్రులకు మాత్రం విహారయాత్రలు ఫుల్గా వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా మంత్రులందరూ కూడా వ్యవసాయం లేని చోటుకి వెళ్ళి వ్యవసాయ మంత్రి ట్రైనింగ్ తీసుకోవడం, ఇండస్ట్రీల కోసం ట్రైనింగ్కి వెళ్ళినోడు ఇండస్ట్రీల మంత్రి వెళ్ళకపోవడం అక్కడికి. ఇది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేసే ఇవి. దాదాపు 4500 బంకులు ఉంటే కనుక 70% పైన బంకులు ఈరోజు మూతపడిపోయి ఉన్నాయి ఆయిల్ లేకుండా. ఈ కూటమి ప్రభుత్వం పుణ్యమా అంటే వంట గ్యాస్ లేకుండా వంటకి ఇబ్బంది పరిస్థితి. వంట గ్యాస్ నేనే కనుక్కున్నానంటాడు చంద్రబాబు నాయుడు గారు, అటువంటి వంట గ్యాస్ని అందించే పరిస్థితులు లేడు. అదేవిధంగా సెల్ ఫోన్లో నేనే తీసుకొచ్చాను తమ్ముడు అంటాడు, నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముడు అని చెప్పి అంటాడు. ఉద్దు తుఫాన్ నేనే పక్కకు పంపించానని చెప్పి అంటాడు. ఈ పిచ్చి తొక్కలకు మాటలు మాట్లాడతాడు తప్ప చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర ప్రజలకి కనీస అవసరమైన పెట్రోలు, డీజిల్ అందించలేని తద్దమ్మ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అక్కలేని వాటికి రివ్యూలు పెడుతుంటారు. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ అంటారు, కంట్రోల్ రూమ్లో నుంచి మానిటరింగ్ చేస్తున్నా అని చెప్పని ఇండిగో ఫ్లైట్ గురించి అయితే లోకేష్ గారు మానిటరింగ్ చేశారంట. ఆయనకి సంబంధం లేని
ఎందుకంటే అది మన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది కాదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. మన సకల శాఖ మంత్రి గారు పర్యవేక్షిస్తారని చెప్పి స్వయాన వాళ్ళ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చెప్తాడు. మరి ఎందుకు ఈరోజు కంట్రోల్ రూమ్ ఎందుకు పెట్టలేదు? దీని మీద మీరు కమాండ్ కంట్రోల్ రూమ్ ఎందుకు పెట్టి డీజిల్ పెట్రోల్ ప్రజలకు అందించాల్సిన ఆవశ్యకత మీకు లేదా అని చెప్పని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు కష్టాలు పట్టించుకోరు. వీళ్ళు ఆయిల్ కంపెనీలతో కుమ్మక్క అయిపోయి ఏదైతే రేపు 29వ తారీఖు 30వ తారీఖు ఈ నెలాఖరులోపు ఎన్నికలు అయిపోతాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి కాబట్టి ఎక్కువ రేటుకు అమ్ముకుందామని చెప్పని దుర్మార్గపు ఆలోచనతో ఇప్పుడు సామాన్య ప్రజానికాన్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఒక పక్క కొరత లేదంటుంటారు, బండికి మేము 2 లీటర్లు కొడతాము, కారుకి 10 లీటర్లు కొడతాము, లారీకి 30 నుంచి 40 లీటర్లు కొడతామని చెప్పని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందండి? రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసు. మీరు చేస్తున్న దుర్మార్గపు అన్నీ కూడా మీరేమీ పెద్ద మాకేం చేయాల్సిన పని లేదు. కనీస అవసరాలైన పెట్రోల్ డీజిల్ అందించండి, వైద్యం చేయించండి, పిల్లలకు చదివించండి, పిల్లల చదువులకు ఫీజు రింబర్స్మెంట్ పేమెంట్ చేయండి. ఇవన్నీ చేయాలని చెప్పని మేము పూర్తిగా ఒక డిమాండ్ చేస్తున్నాం. ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రజలకి డీజిల్ పెట్రోల్ని అందించాలని చెప్పని, దాని మీద కూడా గతంలో నారా లోకేష్ పాదయాత్రకి వెళ్ళి రేట్లు చూపెట్టాడు. చూసారా ఇక్కడ రేట్ ఎంత ఉంది, అక్కడ రేట్ ఎంత ఉందని చెప్పని. ఈరోజు మరి రేట్లను తగ్గించావా నారా లోకేష్? నువ్వు ఏమన్నా 2 సంవత్సరాలైంది నువ్వు మంత్రి అయ్యి, నువ్వు పెట్రోల్ డీజిల్ మీద ఎక్కడైనా ₹1 రేటు తగ్గించావా? మళ్ళీ సెస్సులు వివిధ సెస్సుల ద్వారా ఇంకా డబ్బులు వసూలు చేస్తారు, దోచుకుంటున్నారు మీరు. ప్రజల సొమ్మును దోచుకుంటూ ఆ సంపద సృష్టి అని చెప్పని మీరు చెప్పుకున్నారు. ప్రజల సొమ్మునే దోచుకుంటున్నారు. అది మీ రాష్ట్ర ఖజానా కూడా పోవట్లేదు, అది మీ సొంత ఖజానాకి వెళ్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆ విషయాలన్నీ కూడా దయచేసి ఎప్పటికైనా కానీ కూటమిలో ఉన్న నాయకులు చంద్రబాబు సైతం అందరూ కూడా కళ్ళు తెరిచి డీజిల్ పెట్రోలు అందరికీ కూడా అందించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సమ్మర్ హాలిడేస్, పిల్లలతో పాటు అందరూ కూడా ఎక్కడో ఒకడికి దేవాలయాలకో విహారయాత్రలకో వాటికో వెళ్ళే అవకాశం ఉంది. అటువంటి ఏమీ లేకుండా ఈరోజు కార్లు బళ్ళు ఇంట్లో పెట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి. యాక్చువల్గా ఈ రోడ్డు హైవే, ఇది నిత్యం కూడా వేలాది వాళ్ళతో ట్రాఫిక్లో ఉండే వెహికల్ ఈరోజు మేము ఎంత ఖాళీగా చూడండి. ఈరోజు ఆయిల్ డీజిల్ దొరక్క జనాలు బయటకు కూడా రాలేని పరిస్థితి. ఆయిల్ లేకపోతే ఎలా వస్తారు బయటికి? కనీస అవసరాలు కూడా తీర్చలేని ఈ ప్రభుత్వం మనకు అవసరమా? రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని మాత్రం మీకు తెలియపరచుకుంటున్నారు.